సత్యానికి స్తంభమైన సంఘమా, ఎందుకీ వేషధారణ? నిజమైన భక్తిని మరిచి ఎందుకీ ముఖస్తుతి ప్రదర్శన? మంచి చెడుల భేదం స్పష్టంగా తెలిసిన ఎందుకు నీ మౌనం? ఈ కపటపు పునాదులపై ఎలా నిలబడుతుంది భావితరం? పరిశుద్ధాలయాలు నేడు ప్రశంసల వేదికలయ్యాయి. ఆత్మల రక్షణ కంటే ఆడంబరాలే ఎక్కువయ్యాయి. పైకి కనిపించే భక్తి సూత్రాలు లోపల శూన్యమయ్యాయి. సత్యం మాట్లాడాల్సిన పెదవులు స్వార్థంతో మూతబడ్డాయి. పరిశుద్ధాలయాలు నేడు ఈ కపటపు వాతావరణంలో నేను ఏమి చేయాలి దేవా? నీ సత్యవాక్యాన్ని గుండెల్లో దాచి ఎలా బ్రతకాలి దేవా? గుంపులో గురువింద అనలేక ఒంటరిగా విలపిస్తున్నా. నీవు కోరిన యథార్థత కోసం ఎదురు చూస్తూ తపిస్తున్నా. తప్పును తప్పుగా ఖండించే ధైర్యం ఎందుకు కరువైంది? అధికారం హోదాల ముందు నీతి ఎందుకు మోకరిల్లింది? సత్యాన్ని కాపాడాల్సిన కాపరులే మౌన ముద్ర వేస్తే సాధారణ విశ్వాసి విశ్వాసం ఎటువైపు సాగాలి? సంఘం దారి తప్పినా నేను నీ వైపే చూస్తాను దేవా. లోకపు వేషధారణను విడిచి అంతరంగంలో నిన్ను కొలుస్తాను దేవా. ముఖస్తుతి చేసే గుంపులో కాక ఒంటరిగానైనా నీతిగా నిలుస్తా. క్రియలు లేని భక్తి వ్యర్థమని నా జీవితంతోనే చాటి చెప్తా. మోకాళ్ళపై ఉండి సంఘక్షేమం కోసం రోదిస్తాను. వేషధారుల తిరస్కరణ ఎదురైనా సత్యానికి సాక్ష్యంగా ఉంటాను. ప్రేమను కరుణను నిష్కపటమైన భక్తిని పంచుతాను. నీ వాక్యపు వెలుగుతో చీకటిని
హరిమెందుకు దీపమవుతాను. ఈ కపటమే ఇలాగే సాగితే రేపటి తరం ఏమైపోతుంది? మన తప్పుల నీడల్లో పసి హృదయాల భవిష్యత్తు నలిగిపోతుంది. నిజమైన దైవత్వం తెలియక వారు నాస్తికత్వంలోకి జారిపోతారు. సంఘాల వేషధారణ చూసి దేవునికి పూర్తిగా దూరమవుతారు. ఓ సంఘమా, ఇప్పటికైనా నీ కపట ముసుగును తొలగించు. భవిష్యత్తు తరాల మనుగడకైనా సత్యం మార్గాన్ని నిర్మించు. దేవుని తీర్పు దినమున ఈ ముఖస్తుతి నిన్ను రక్షించదు. యథార్థమైన హృదయమే పరమాత్ముని దరి చేరుస్తుంది.